హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణలో ఓపెన్ 10th ఓపెన్ ఇంటర్ చేసేందుకు స్పాట్ అడ్మిషన్లు కల్పిస్తున్నామని, ఇందుకు డిసెంబర్ 11వ తేదీ వరకు చివరి తేదీగా ఉందని, ఈ లోపు ఎవరైనా అర్హత ఉండి ఈ ఇంట్రెస్ట్ ఉండి దరఖాస్తు చేసుకోవాలనుకుంటే ఈ 10th ఇంటర్కి దరఖాస్తు చేసుకుని 2024-25 విద్యా సంవత్సరానికి గాను ఈ మేరకు ఓపెన్ స్కూల్లో చేరవచ్చు అంటూ అధికారులు అయితే తాజాగా తెలియజేస్తున్నారండి. ఇక్కడ 10th క్లాస్ పూర్తి చేసి ఏదైనా కారణం చేత ఇంటర్ చదవని వాళ్ళు ఇంటర్మీడియట్ కు, అలాగే ఇక్కడ చదువుతూ మధ్యలో చదువు మానేసి 10th చేయని వారు ఇప్పుడు 10th క్లాస్ చదవాలి అనుకుని ఆసక్తిగా ఉన్నట్లయితే ఇలాంటి వారు ఈ ఓపెన్ 10th ఓపెన్ ఇంటర్కి అయితే మీరు స్పాట్ అడ్మిషన్లకు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు చెప్తున్నారండి. దీనికి సంబంధించి ప్రాసెస్ అంటే ఏ పత్రాలు కావాలి తదితర వివరాలను కూడా అధికారులు మనకు తెలియజేస్తున్నారు. తెలంగాణకు సంబంధించి అన్ని జిల్లాల్లోనూ ఈ ప్రకటన అయితే వచ్చిందండి. ఈ మేరకు జిల్లాల్లో ఉన్నటువంటి అసంపూర్తిగా విద్యను ముగించిన వారు, కొత్తగా విద్యను కొనసాగించాలనుకుంటున్న వారు మీ సంబంధిత ఓపెన్ స్కూల్ పాఠశాలను అయితే సంప్రదించి మీరు చేరవచ్చు అంటున్నారు. అధికారులు ఏమంటున్నారంటే ఈ మేరకు వివరాలు అయితే ఇలా ఉన్నాయి. తెలంగాణ ఓపెన్ స్కూల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఓపెన్ స్కూల్లో 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ లో అడ్మిషన్లు పొందేందుకు ప్రభుత్వం డిసెంబర్ 11వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించినట్లు చెన్నైపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెచ్ఎం ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ ఉమ్మడి సైదిరెడ్డి గారు, సహాయ కోఆర్డినేటర్ గారు తెలియజేస్తూ ఉన్నారండి. 10వ తరగతి అడ్మిషన్ కోసం రికార్డు షీట్ అంటే స్కూల్లో మధ్యలో చదువుతూ మానేసి ఉంటారు కదా, టీసీ అన్నమాట. అలాగే ఆధార్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, అలాగే కుల ధృవీకరణ పత్రం, అలాగే ఇంటర్మీడియట్ చదవాలి అనుకునేవారు 10th క్లాస్ పాస్ అయినట్టు పాస్ మెమో, అలాగే టీసీ, ఆధార్ కార్డు, కుల ధృవీకరణ పత్రం, 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో రావాలన్నారు. ఓపెన్ స్కూల్లో అడ్మిషన్ పొందాలంటే ఉన్నత పాఠశాలలో సంప్రదించాలని పూర్తి వివరాలకు ఇక్కడ మొబైల్ నెంబర్ కూడా ఇచ్చారండి. ఇది నల్గొండ జిల్లాకు సంబంధించిన సమాచారం. నల్గొండ జిల్లా వాళ్ళు ఎవరైనా ఓపెన్ స్కూల్ చదవాలి అనుకుంటే ఈ మొబైల్ నెంబర్కి ఫోన్ చేసి ఇక్కడ హెచ్ఎం గారిని వివరాలు అయితే తెలుసుకోవచ్చు. అలాగే ఖమ్మం జిల్లాకు సంబంధించి ఎవరైనా ఓపెన్ 10th కానీ ఇంటర్ కానీ చదవాలి అనుకుంటే వారు ఈ మొబైల్ నెంబర్ని సంప్రదించి మీరు పూర్తి వివరాలు తెలుసుకుని ఇక్కడ అడ్మిషన్ అయితే పొందొచ్చు. అలాగే భూపాలపల్లి జిల్లాకు సంబంధించిన వారు కూడా ఇక్కడ ఓపెన్ స్కూల్కు దరఖాస్తు చేసుకోండి అంటూ జిల్లా ఇన్ఛార్జ్ విద్యాశాఖ అధికారి రాజేంద్ర గారు కూడా కోరుతూ ఉన్నారండి. అలాగే ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన విద్యాశాఖ అధికారులు కూడా ఓపెన్ 10th ఇంటర్ కి సంబంధించి 2024-25 విద్యా సంవత్సరానికి గాను అర్హత కలిగిన వారు ఆసక్తి ఉన్నట్లయితే దరఖాస్తు చేసుకోండి అంటూ కోరుతూ ఉన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో తెలంగాణ ఓపెన్ స్కూల్ ఓపెన్ 10th ఇంటర్ ఈ విద్యా సంవత్సరంలో అడ్మిషన్లకు చివరి అవకాశం కల్పించారు. సెప్టెంబర్ 2 నుంచి 11వ తేదీ వరకు ఆసక్తి ఉన్నవారు ప్రవేశాలు పొందాలని, డిసెంబర్ 2వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ఆసక్తి ఉన్నవారు ప్రవేశాలు పొందాలని హనుమకొండ డిఈఓ వాసంతి గారు, ఉమ్మడి వరంగల్ జిల్లా కోఆర్డినేటర్ అనగోని సదానంద గురువారం ఒక ప్రకటన ద్వారా తెలుపుతున్నారండి. అభ్యర్థులు సమీపంలోని ప్రభుత్వ హై స్కూల్, జూనియర్ కళాశాలలో సంప్రదించాలన్నారు. ఆన్లైన్లో మాత్రమే అడ్మిషన్లు పొందాల్సి ఉంటుందన్నారు. అభ్యర్థులు స్వయంగా అడ్మిషన్ ఫీజు ఆన్లైన్లో చెల్లించి www.telanganaopenschool.org వెబ్సైట్ ద్వారా చెల్లించి అధ్యయన కేంద్రాల్లో అడ్మిషన్ ఫామ్ ప్రింట్అవుట్ తో వెంటనే సంప్రదించాలని అంటున్నారు. వివరాలకు ఓపెన్ స్కూల్ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ సదానందం గారి సెల్ మొబైల్ అయితే ఇచ్చారు. ఇది ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన అధికారుల మొబైల్ నెంబర్ అండి. మీరు వరంగల్ జిల్లా వారు ఈ ఫోన్ నెంబర్లకు అయితే కాల్ చేసి మీరు ఓపెన్ 10th లేదా ఓపెన్ ఇంటర్లో జాయిన్ అవ్వాలనుకుంటే వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుని మీరు జాయిన్ అవ్వచ్చు. ఈ మేరకు అన్ని జిల్లాల్లోనూ ఇక్కడ ఓపెన్ 10th ఇంటర్ కి సంబంధించి దరఖాస్తు చేసుకోవాలంటూ ఇక్కడ విద్యాశాఖ అధికారులు అయితే కోరుతూ ఉన్న నేపథ్యంలో మీ సంబంధిత మండల కేంద్రాల్లో ఉన్న ఉన్నత పాఠశాలకు వెళ్ళినట్టయితే అక్కడ ఓపెన్ స్కూల్ అనేవి ఉంటాయి. అక్కడ అధికారులను కలిసి అయిన వివరాలు తెలుసుకోవచ్చు. లేదా www.openschool.org వెబ్సైట్ ద్వారా మీరు అడ్మిషన్ అయితే రిజిస్టర్ చేసుకుని మీ ఫీజు చెల్లించి ఈ ఫీజు అడ్మినిస్ట్రేషన్ అక్నాలజ్మెంట్ తీసుకొని మీకు ఎక్కడైతే స్కూల్ చదవాలనుకుంటున్నారో ఆ స్కూల్ కూడా ఆన్లైన్లో సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. కాబట్టి అక్కడికి వెళ్ళి మీరు ఈ మేరకు ఈ ఫీజు అలాగే అడ్మిషన్ పత్రం యొక్క జిరాక్స్ కాపీలను చూసినట్లయితే వారు మీ వివరాలను నమోదు చేసుకుని మీకు టెక్స్ట్ బుక్స్ అవన్నీ కూడా ఉచితంగానే ఇస్తారు. ఇక మీరు
ఇక్కడ చదువుకొని మీరు 10th అయినా ఇంటర్ అయినా పరీక్షలు రాసి పాస్ అవ్వచ్చు. ఈ విధంగా మనకు డిసెంబర్ 2వ తేదీ నుంచి 11వ తేదీ వరకు తెలంగాణ ప్రభుత్వం అవకాశం కల్పిస్తుంది. కాబట్టి అర్హత ఉండి ఈ మేరకు ఆసక్తి ఉన్న వారైతే ఓపెన్ స్కూల్ 10th ఇంటర్ కి దరఖాస్తు చేసుకోండి. నమస్కారం.